ఓరి నా బచ్చా రఫ్ ఆడించావు కదరా శభాష్ బాసు షేరు ఏ పెట్టా మంత ఎట్టుకోకు అది డొక్కున్నాయలా టాక్సీలో తీసుకెళ్ళరా అంటే 100 కక్కులు పడి ఆటోలో తీసుకొచ్చు ఎయిర్పోర్ట్కి వెళ్తామో లేదో. కంగారు పడకరా, ఈ ట్రాఫిక్ కి మన బడ్జెట్ కి కార్ కంటే ఆటోయే రీజనబుల్. టైంకి ఎయిర్పోర్ట్ చేరలేదనుకో మీ హాస్పిటల్ బడ్జెట్ పెరుగుద్ది. అంత టెన్షన్ పడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారన్నా? బ్యాంకాక్ కి. అక్కడ బైక్ రేసింగ్ లు జంపింగ్ లోనే. నీ ఫేస్ చూస్తే గట్ట లేదు కదన్నా. బావా అక్కడ ఎవరో అమ్మాయి చేయి ఊపుతుంది, ఎక్కించుకుంటే షేరింగ్ లో ఇంకో 10 రూపాయలు తగ్గిపోతాయి. కొట్టే అంటే కక్కు పగులుద్ది. ఏమైంది? అమ్మాయి నువ్వే వద్దాను కదా. వైట్ చుడిదార్ అమ్మాయి అమ్మాయి లేకుండా బావా ఉండు, నేను కూడా వస్తున్నాను. పర్సాడు దగ్గర ఉంది. కుకబే వైట్ చుడిదార్ అమ్మాయిని చూసారా? లేదండి. ఏమైంది? ఇటు ఎవరైనా వైట్ చుడిదార్ అమ్మాయి వచ్చిందా? ఇందులో ఎక్కిపోయి ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరికోసమైనా వెతుకుతున్నారా? అవునండి, ఇందాక ఇక్కడ అమ్మాయి తెల్ల చుడిదార్ వేసుకుని ఆటో కోసం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది. అది నేను. ఆ అమ్మాయితో నీకేం పని? అమ్మాయి మీకు తెలుసా? తెలుసా తెలుసా అంటే కొద్దిగా పరిచయం ఉంది. ఏమండి అమ్మాయి అడ్రస్ ఇవ్వండి, ఎక్కడ ఉంటుందో చెప్పండి ప్లీజ్, రాసుకుంటాను. హలో, తనతో నీకేంటి పని? అంటే నేను అమ్మాయి చాలా క్లోజ్ అండి. అబ్బా, యా. తను ఎక్కడుంటుందో కూడా తెలియనంత క్లోజా? అంటే అది చాలా పెద్ద కథ అండి. పర్లేదు చెప్పు, వింటాను. సంవత్సరం క్రితం నేను ఆ అమ్మాయి చాలా డీప్ గా ప్రేమించుకున్నామండి. కానీ వాళ్ళ నాన్న ఉన్నాడు చూసారా, పెద్ద డకోటా అండి. డకోటా? నా మీద తన మనసు విరిచేసి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా మకం మార్చేశాడండి. ప్లీజ్ అండి, రాణి అడ్రస్ ఇవ్వండి. తన పేరు రాణి కాదే. చూసారా, పేరు కూడా మార్చేశాడండి. ఇప్పుడు తను ఏమని పిలుస్తున్నాడండి? ఓహో, వీడు చాలా ముదురు. హిందూ. హిందూ పోన్లేండి, ఈ పేరు కూడా బానే ఉంది, దీనికే ఫిక్స్ అయిపోదాం. ఏమండి అమ్మాయి అడ్రస్ ఇవ్వండి ప్లీజ్. నేను అటే వెళ్తున్నాను, రా. ఏంటి, ఆటో కూడా పిలవా? ఓ సారీ, ఇప్పుడే తీసుకొస్తా. నాకు చాలా మంది లైన్ వేశారు కానీ డ్రెస్కి ఎవరు వేయలేదు. నేనంత ముదురు చూపిస్తా చూడు. ప్లీజ్ కమ్, లెట్స్ గో. పోనీ పోనీ. కుకబే కూకోబే కూకోబే అంటే డబ్బులు ఎక్కడ వస్తారా? చూసావేంట్రా? ఆటో పక్కన ఆపు. బాబు ఇక్కడ అంట. బాబు హిందూ ఇల్లు ఇదేనండి? హిందూ హిందూ నీకు చాలా తొందర ఎక్కువే.
అంటే ఎక్సైట్మెంట్ లో కంగారు ఆటోకి ఆపుకోలేకపోతున్నాను. డబ్బులు ఇవ్వు. ఓ యా. చిల్లర లేదు సార్. పర్వాలేదు ఉంచుకో. ఏమండి 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 అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటండి? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ సైడ్ 4 ఇల్లు. ఏంటి? ఏమండి ఒకసారి మీ అమ్మాయిని పిలుస్తారా? అది అమ్మాయి కాదు, నా వైఫ్. ఏజ్ అబౌవ్ 40. ఎర్లీగా బట్టతల వచ్చి మీరు పొరపాటు పడుతున్నారు. చాలా బట్టతల. నేను అడిగేది మీ కూతురు ఇందు గురించి. ఓ, వీడి గురించి నేను కూతుర్ని కనాలా? ఏంటి, లవ్ అఫైరా? ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు నాకు అల్లుడు అన్నమాట. అచ్చి బాబోయ్. అయ్యో, ఎంత బ్రహ్మాండంగా సిగ్గుపడుతున్నావయ్యా. థ్యాంక్ యూ అండి. ఇంత అందమైన అల్లుడు ఉన్నాడన్న సంగతి మా అమ్మాయి నాకు ఎప్పుడు చెప్పలేదే. అంటే ఆ అమ్మాయి ఇంకా కమిట్ అవ్వలేదండి. కమిట్ అయిన తర్వాత మీకు చెప్తామని. ఓహో, అమ్మాయి కమిట్ అవ్వలేదు, నువ్వు కమిట్ అవ్వలేదు. మీ ఇద్దరు కమిట్ అవ్వడం కోసం, నన్ను కమిట్ చేయించడం కోసం నువ్వు ఇక్కడ కమిట్మెంట్ కోసం వచ్చావు అనమాట. ఓయ్, ఏంటి బొమ్మను చూపిస్తున్నావా? నాకు అసలు పిల్లలే లేరు. పిల్లలు లేరా? ఈ అమ్మాయి అలా చెప్పింది ఏంటి? హలో, లోపలుంది మా ఆవిడ. దానికి లైన్ అయ్యి రేపు లవ్ లెటర్ ఇచ్చే, ఎల్లుండి బొంబాయి, మర్నాడు ముంబై, ఆ తర్వాత తీసుకెళ్ళి అమ్మాయి. నేను లోపల నుండి చెక్క పదిని చేసుకుని కూర్చుంటా. ఓయ్. అమ్మాయి అంటే అమ్మాయి, నాకైతే 2 పెళ్ళాలు 4 కూతుళ్ళు ఉన్నట్టు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టి. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? వెళ్ళవా. You respect and take respect. I respect. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అంత అందంగా ఉంటుందా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలియకుండా మెయింటైన్ చేస్తున్నావు? శశికళ, నన్నే అనుమానిస్తున్నావా? ఆ కుర్రోడు ఉత్తిత్తు బొమ్మేశాడంతే. ఇది బొమ్మంటే. నీకు ఇంకొక సెటప్ ఉందని చెప్పడానికి నీలాగా అబ్బాయికి పని పట్ట లేదనుకున్నావా? నో సౌండ్. అలాగే. నో సౌండ్ అన్నానా? ఎక్కడుందా ఫ్యామిలీ? ఆహా, దేవుడి మీద ఒట్ట. సరే, ఇంతకీ ఏ దేవుడి మీద ఒట్టేయాలనుకున్నావు? నమో వెంకటేశ, నమో తిరుమలేశ. కృష్ణుడా? అంటే నువ్వు 8 సెటప్లు పెట్టావా? నార్మల్, వీడు రాముడు అంట. వెళ్ళు, ఆ కుర్రని తీసుకొచ్చి నీకు ఇంకో భార్య పిల్లలు లేరని నాకు చెప్పించు. ఆ తర్వాతే నీకు ఇంట్లోకి ఎంట్రీ. లేదా 100కి డైల్ చేసి గృహింస చట్టం కింద కేసు పెట్టి లాఠీతో పొడిపిస్తాను. ఏం చేస్తాను? వెళ్ళు. ఫుల్ కోటింగా? అంటే కావాలనే రాంగ్ అడ్రస్ ఇచ్చారా? దారుణం అండి. దారుణమా? లేకపోతే ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటో తెలియకుండా అడ్రస్ ఎలా చెప్తాను? నువ్వు దాని గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా చేస్తావా అంటే ఒంటరిగా ఉందని రేప్ చేస్తే, రేప్ చేసి చంపేస్తే, శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే. అచ్చా బాబోయ్, మనిషి అందంగానే ఉన్నారు, బ్రెయిన్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? ఏంటి? ఓ, అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు అమ్మాయిని నేను ముట్టుకోలేదంటే నమ్మండి. మోహన్ చూసిందే ఇవాళ, ముట్టుకోవడం అలా కుదురుతుందిలే. మాట్లాడరు ఏంటండి? మీరు అనుకున్నట్టు అవేమి జరగలేండి. ఎందును ఒక్కసారి చూడాలని ఉందండి, ప్లీజ్. అడ్రస్ ఇస్తారా? వాళ్ళ నాన్న పెద్ద డక్కోటా కదా, నువ్వు వెళ్తే ఖర్చేస్తాడు. నేనే ఏదోలా మేనేజ్ చేసి రాక్ గార్డెన్ రెస్టారెంట్ కి తీసుకొస్తాను.